జానకి రాముల కళ్యాణం ఎపిసోడ్ 55. జానుకి గీతాంజలి అంటే అందుకే అంత ఇష్టం. గీతాంజలి నెమ్మదిగా జానుకి దూరం జరిగి తన మొహంలోకి చూస్తూ, ఏయ్ జాను, పెళ్ళైనా కూడా ఇంకా చిన్న పిల్లలా ఏడుస్తావేంటే? నీకు అస్సలు మెచ్యూరిటీ రాలేదు తెలుసా అంటూ వెక్కిరిస్తున్నట్టు అంది. జాను చిన్నగా గీతాంజలి భుజంపై కొడుతూ, నేనేం చిన్న పిల్లని కాదు, నువ్వు కూడా నన్ను చూడగానే ఏడుస్తున్నావుగా, నేను అంతే. అంతేకాని నాకు మెచ్యూరిటీ లేదంటే మాత్రం నేను ఒప్పుకోను అని బుంగమూతి పెట్టుకుంది. గీతాంజలి నవ్వుతూ జాను బుగ్గలు గిల్లి, సో క్యూట్, పెళ్ళైతే అమ్మాయిలు కొంచెం బొద్దుగా అవుతారని మా సూర్యకాంతం బామ్మ చెబితే అబద్ధం అనుకున్నాను, కానీ నిన్ను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఎంత బొద్దుగా అయ్యావో, బుగ్గలు బూరెల్లా పొంగిపోయాయి అంటూ ఆట పట్టించింది. అబ్బా వదలవే, నొప్పి పుడుతుంది అని జాను గీతాంజలి చేతిపై గిచ్చడంతో ఆమె నవ్వుతూ వదిలేసింది. అప్రయత్నంగా వెనక్కి తిరిగి చూసిన గీతాంజలికి అక్కడ నిలబడి నవ్వుతున్న ప్రేరణ కనిపించింది. గీతాంజలి అయోమయంగా జాను వైపు చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు, నీ ఫ్రెండా అని అడిగింది. ప్రేరణ ఒక అడుగు ముందుకు వేసి నవ్వుతూ, హాయ్ గీతాంజలి గారు, నా పేరు ప్రేరణ, నేను జాను వదినకి చిన్న మరదలిని అని పరిచయం చేసుకుంది. గీతాంజలి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరించింది. వదిన, మీరు కూర్చొని మాట్లాడుకోండి, నేను టీ తీసుకుని వస్తాను అంటూ ప్రేరణ క్యాంటీన్ వైపు వెళ్ళింది. ఇద్దరు క్యాంటీన్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. జాను మెల్లగా, గీతా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు, రేణుకమ్మ నాన్న బాగున్నారా, వాళ్ళకి ఇంకా నాపై కోపంగా ఉందా అని లో గొంతుతో అడిగింది. రేణుక తనని ఎన్ని కష్టాలు పెట్టినా చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు కావడంతో జానుకి ఆ కుటుంబంపై ఇంకా మమకారం పోలేదు. గీతాంజలి గిల్టీగా జాను చేతిని పట్టుకొని, నీకు మాపై కోపంగా లేదా జాను అని అడిగింది. నాకెందుకు ఉంటుంది, మీరు నా ఫ్యామిలీ కదా అంది జాను అమాయకంగా. అది కాదే, మేము నీ అసలు ఫ్యామిలీ కాదని నీకు తెలుసు. అమ్మా నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టింది, నిన్ను కిడ్నాప్ చేయించింది కూడా అమ్మే అని తెలిసినా కూడా నువ్వు ఎంత మంచిగా ఎలా మాట్లాడుతున్నావు అని బాధపడింది గీతాంజలి. జాను నిట్టూరుస్తూ, రేణుకమ్మ స్థానంలో ఎవ్వరున్నా అలాగే చేస్తారు గీత. ఈ రోజుల్లో సొంత తల్లిదండ్రులే పిల్లల్ని పట్టించుకోవడం లేదు, రామ్ తండ్రిని గుర్తు చేసుకుంటూ అంది. అలాంటిది ఆమె అలా చేయడంలో ఆశ్చర్యం లేదు, నేను అర్థం చేసుకోగలను అంది జాను. గీతాంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్ యూ జాను, నువ్వు ఇంత త్వరగా క్షమిస్తావని అనుకోలేదు. నువ్వు నారాయణ వర్మ గారి మనవరాలివి. మీ అమ్మగారు చనిపోయారని తెలిసి నేను షాక్ అయ్యాను. నువ్వు అంత పెద్ద ఇంటి మహారాణివి అని తెలిసి సంతోషం కూడా వేసింది. వెంటనే మీ మ్యాన్షన్ అడ్రస్ కనుక్కొని వచ్చాను, కానీ మీ తాతయ్య నన్ను లోపలికి రానివ్వలేదు అని ఆ రోజు జరిగిన విషయం చెప్పింది. అవునా, నువ్వు వచ్చావని నాకు తెలియదు గీత. తాతయ్య నిన్ను తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు, నువ్వు బాధపడకు, నిన్ను ఇప్పుడే మా మ్యాన్షన్కి తీసుకొని వెళ్తాను అంది జాను ఉత్సాహంగా. లేదు జాను, నేను ఇప్పుడు రాలేను. నేను హాస్టల్లో ఉంటూ ఒక చిన్న కంపెనీలో ఫ్యాషన్ డిజైనర్గా చేస్తున్నాను. పెద్ద కంపెనీలో జాబ్ రావడం లేదు, కానీ నా బాస్ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నాపై కన్నేసి నేను ఇగ్నోర్ చేస్తున్నానని హెవీ వర్క్ ఇచ్చి వేధిస్తున్నాడు అని డల్గా చెప్పింది. అప్పుడే ప్రేరణ టీ స్నాక్స్తో వచ్చి, గీతాంజలి గారు, మీరు ఫోటోల కంటే రియల్గా చాలా బాగున్నారు అని కాంప్లిమెంట్ ఇచ్చింది. నా ఫోటో ఎక్కడ చూశారు అని గీతాంజలి అడగగా, జాను వదిన ఫోన్లో
మీ వాట్సాప్ డీపీ చూశాను అని నవ్వింది ప్రేరణ. అయితే గీతాంజలి రామ్ గురించి అడగగా జాను చాడీలు చెప్పింది. నీకు అంత హ్యాండ్సమ్ మొగుడు దొరికితే గొడవలు పడతావేంటి జాను? నేను కనుక ఆయన్ని పెళ్లి చేసుకొని ఉంటే అస్సలు వదిలేదాన్నే కాదు. కబుర్లు చెప్పుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ అని గీతాంజలి ఆట పట్టిస్తుండగానే జాను జలసీతో చంపేస్తా, ఇంకోసారి అలా అన్నావంటే ఆయన నాకు మాత్రమే సొంతం అని కసిగా అంది. గీతాంజలి ఇంకా రెచ్చగొడుతూ, ప్రేరణ మీ అన్నయ్యకి చెప్పు, నేను ఆయనకి సెకండ్ వైఫ్ అవ్వడానికి కూడా రెడీ. ఆ ఫిజిక్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే అని నవ్వుతుంటే జాను గీతాంజలి పీక పట్టుకోవడానికి లేచింది. ప్రేరణ నవ్వుతూ జానుని ఆపి, వదినా, తను నిన్ను ఏడిపిస్తుంది అని కూర్చోబెట్టింది. ఒసే జాను, అతనికి నువ్వంటే ప్రాణం. నిన్ను జెలసీగా ఫీల్ చేయడానికే అలా మాట్లాడాను. ఒకవేళ అతనికి నేను నచ్చితే అదే రోజు నన్ను ఎత్తుకొని వెళ్ళేవాడు కదా అని గీతాంజలి సర్ది చెప్పింది. అయితే ఇందాక గీతాంజలి మాటలు విన్న ప్రేరణ మధ్యలో కల్పించుకొని, గీతాంజలి గారు, మా అన్నయ్య ఆఫీస్లో పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది, మీరు అప్లై చేసుకోండి, మా అన్నయ్య టాలెంట్ని చూసి జాబ్ ఇస్తారు అని చెప్పి వెంటనే తన ఫోన్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయించింది. ఆల్ ది బెస్ట్, 2 రోజుల్లో కాల్ వస్తుంది అని భరోసా ఇచ్చింది. వెళ్ళే ముందు గీతాంజలి జానుకి కొన్ని జాగ్రత్తలు చెప్పి, జాను, జాగ్రత్తగా ఉండు. రామ్ చాలా మంచివాడు. ఆయనతో అనవసరంగా గొడవలు పడకు. ఆయన ఆఫీస్ నుంచి రాగానే ఒక హగ్ ఇచ్చి కూల్ చెయ్యి. మీ పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేయండి అని అక్కల కొన్ని సలహాలు ఇచ్చి వెళ్ళిపోయింది. రాత్రి మ్యాన్షన్లో జాను ప్రేరణ ఇంటికి వచ్చి జిమ్ ప్రాక్టీస్ చేశారు. రామ్ బిజినెస్ మీటింగ్ వల్ల రావడం లేదని తెలిసి జాను చిరాకు పడింది. రాత్రి డిన్నర్ ముగించి తన గదిలోకి వెళ్ళి రామ్పై కోపంతో ఒక సినిమా పెట్టుకొని టెడ్డీ బేర్ని హగ్ చేసుకొని బెడ్పై కూర్చుంది. రాత్రి 10 గంటలకు రామ్ వచ్చాడు. గదిలోకి రాగానే బెడ్పై టెడ్డీని హగ్ చేసుకొని ఫోన్ చూస్తున్న జానుని చూసి చిరాకు పడ్డాడు. ముందు ఈ టెడ్డీ బేర్ని అవతల పారేయాలి అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. స్నానం చేసి నైట్ సూట్లో బయటికి వచ్చిన జాను అతన్ని అస్సలు పట్టించుకోకుండా ఫోన్లోనే మునిగిపోయింది. అసలు ఆమె ఫోన్లో అంతలా ఏం చూస్తుందో చూడాలని రామ్ జాను వైపు నడిచాడు. బెడ్ దగ్గరికి నడిచి జాను మొబైల్లో ఏం చూస్తుందా అని మొబైల్ వంక చూశాడు. అందులో ప్లే అవుతున్న వీడియోని చూడగానే రామ్కి విపరీతమైన కోపం వచ్చింది. ఏయ్ పిల్ల పిచ్చుక, ఏం చూస్తున్నావే అని కోపంగా అరిచాడు. కానీ జాను నుంచి నో రెస్పాన్స్. జాను ఎంతకీ మాట్లాడకుండా ఫోన్లోని వీడియోని చూస్తూ ఉండటం చూసి రామ్కి కోపం పీక్స్లోకి వెళ్ళి బెడ్పై ఉన్న మొబైల్ని తీసుకున్నాడు. రామ్ మొబైల్ని తీసుకుని మొబైల్లో ప్లే అవుతున్న మూవీని చూశాడు. అది ఒక పాపులర్ కే డ్రామా. ఆ డ్రామాలో అప్పుడే హీరో టవల్ కట్టుకొని షవర్ చేస్తూ ఉన్నాడు. అది చూసిన రామ్కి జెలసీ పీక్స్లోకి వెళ్ళి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి జాను వంక కోపంగా చూస్తూ, మొబైల్లో ఏం చూస్తున్నావే అని జానుపై సీరియస్గా అరిచాడు. రామ్ మొబైల్ తీసుకోవడంతో అంతవరకు సిరీస్ని ఇంట్రెస్ట్గా చూస్తున్న జాను రామ్ మొబైల్ తీసుకోగానే కోపంగా రామ్ వంక చూస్తూ, ఓయ్ రామ్, నేను ఏం చూస్తే నీకెందుకు చెప్పు, నా మొబైల్ని ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావు? మర్యాదగా నా ఫోన్ నాకు ఇవ్వు అని కోపంగా అంది. రామ్ జాను తలపై ఒక్కటి మొట్టికాయ వేసి, ఇడియట్, నువ్వు ఏం చూసినా అది నాకు చెప్పే చూడాలి, అర్థమవుతుందా? నువ్వు ఇలాంటి సినిమాలు చూసావు అని తెలిస్తే నేను నిన్ను అస్సలు మొబైల్ చూడనిచ్చేవాడినే కాదు. నిజం చెప్పు,
నీకు ఈ సిరీస్ని చూడమని చెప్పింది ఎవరు అని సీరియస్గా అడిగాడు. జాను రామ్ కొట్టిన చోట చేతితో రుద్దుకుంటూ కోపంగా రామ్ వంక చూస్తూ, నాకెవరు చెప్పలేదు, నేనే సిరీస్ని చూస్తున్నాను. నాకు ఆ హీరో అంటే చాలా ఇష్టం. ఆ హీరో ఎంత తెల్లగా ఉన్నాడో తెలుసా, అలాగే హ్యాండ్సమ్గా కూడా ఉన్నాడు. నీలా సిక్స్ ప్యాక్లు లేకున్నా కూడా చాలా బాగున్నాడు. పైగా కైండ్ హార్టెడ్ పర్సన్ తెలుసా. ఆ హీరో హీరోయిన్కి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడో, అలాగే హీరోయిన్ని కేరింగ్గా చూసుకుంటాడు అని జాను చెప్పుకుంటూ పోతూ ఉంటే రామ్ సీరియస్గా జాను వంక చూస్తూ ఉన్నాడు. రామ్కి ఎక్కడో తేడా కొడుతూ ఉంది. ఎందుకంటే జాను వచ్చినప్పటి నుంచి అసలు మొబైల్ని ఎక్కువ యూజ్ చేయలేదు. అంతేకాదు సినిమాలు సరిగ్గా చూడదు. అందులోనూ కొరియన్ సినిమాలు వచ్చినప్పటి నుంచి వాటి పేరు ఒక్కసారి కూడా తీయలేదు. పైగా జాను పాప చేసిన మిస్టేక్ ఏంటంటే కొరియన్ సినిమాని సబ్ టైటిల్స్ లేకుండానే చూస్తుంది. అర్థం కాని సినిమాని జాను చూసిందే కాక ఆ స్టోరీలో లేనివి కూడా చెప్తుంది. నిజానికి ఆ వెబ్ సిరీస్ నేమ్ చూడగానే రామ్కి ఆ స్టోరీ గుర్తుకు వచ్చింది. ఎందుకంటే ఆరుష్ కూడా కాలేజ్లో చదువుకున్నప్పుడు కే డ్రామా చూసి వాటి స్టోరీస్ అన్నీ రామ్కి చెప్తూ రామ్ తల తింటూ ఉండేవాడు. అంతేకాదు ఇప్పుడు జాను చూసిన సిరీస్ ఓల్డ్ పాపులర్ సిరీస్. ఈ సిరీస్ అంటే ఆరుష్కి కూడా చాలా ఇష్టం. కానీ పాపం ఈ విషయం జానుకి తెలియదు. అలాగే ఆ డ్రామాలో హీరో కొంచెం రూడ్ అండ్ యాటిట్యూడ్ పర్సన్. అలాంటిది జాను మంచివాడు అని చెప్తుంటే రాముకి అనుమానం వచ్చింది. జాను పక్కన కూర్చుంటూ, నిజం చెప్పవే, నువ్వు నిజంగానే ఈ సిరీస్ చూసావా లేక చూస్తున్నట్టు యాక్ట్ చేసావా అని జాను వంక చూస్తూ అడిగాడు. జాను తన మనసులో, అమ్మో, ఈ రాక్షసుడికి అన్నీ ఎలా తెలుస్తాయి, మొహం చూసి అన్నీ గుర్తుపడతాడు. జాను, నువ్వు ఏ ఎక్స్ప్రెషన్స్ మొహంలో అస్సలు తెలియనివ్వద్దు అని అనుకుంటూ రామ్ వంక చూస్తూ, హా చూశాను, చెప్పాగా, స్టోరీ మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నాకు ఆ హీరో అంటే చాలా ఇష్టం. నేను ఆ హీరో యాక్ట్ చేసిన ప్రతి డ్రామా చూస్తాను తెలుసా. తన ఒడిలో ఉన్న టెడ్డీ బేర్ని మరోవైపు పడుకోబెట్టి రామ్ వంక చూస్తూ అంది. రామ్ జాను కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఒక్క నిమిషం ఆలోచించకుండా ఆ హీరో పేరు ఏంటో చెప్పు అని అడిగాడు. రామ్ అంత సడన్గా అడిగేసరికి జానుకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. నిజానికి జాను చూసిన డ్రామా పేరు కూడా జానుకి సరిగ్గా పలకడం రాదు. అలాంటిది ఆ హీరో పేరు ఎలా తెలుస్తుంది? రామ్ వస్తున్నాడు అన్నట్టు రామ్ షూ సౌండ్ రాగానే అప్పటి వరకు జ్యువెలరీ డిజైన్స్ వీడియోస్ చూసిన జాను వెంటనే యూట్యూబ్లో కే డ్రామా సిరీస్ని సగం చూసి ప్లే చేసింది. అప్పుడే హీరో స్నానం చేస్తున్న వీడియో ప్లే అవుతుంది. జాను దాన్ని చూస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రామ్ తన దగ్గరికి వచ్చి మాట్లాడతాడా లేదా అని ఓరకంట రామ్ని గమనిస్తూ ఉంది. ఈ ప్రాసెస్లో జాను ఆ మూవీ హీరో నేమ్ని చూడలేదు. జాను కళ్ళు పైకెత్తి బుగ్గపై చెయ్యి పెట్టుకుని ఏం చెప్పాలో అని ఆలోచిస్తూ ఉంది. రామ్ జాను అంతలా ఆలోచించడం చూసి మళ్ళీ జాను తలపై ఒక్కటి మొట్టి, ఒసేయ్, నీకు హీరో పేరే తెలియదు కానీ ఆ హీరో అంటే ఇష్టం అంటున్నావు. అంతేకాకుండా నీకు ఇంగ్లీషే సరిగ్గా మాట్లాడటం రాదు. అలాంటిది కొరియన్ లాంగ్వేజ్లో కొరియన్ సినిమాలు చూస్తావు అంటే నేను నమ్మాలా? నిజం చెప్పవే, నిన్ను ఈ సిరీస్లో చూడమని ఎవరు చెప్పారు? మీ అక్కనా అని సీరియస్గా అడిగాడు. జాను రామ్ వంక చూస్తూ, ఇలా ఎవరు చెప్పారు అనేది నేను తర్వాత చెప్తాను, కానీ ముందు ఇది చెప్పు. నేను ఆ హీరోని చూస్తుంటే నీకు జెలసీగా అనిపించింది కదా అని కనుబొమ్మలు ఎగరేస్తూ జాను భుజంతో రామ్ భుజాన్ని కొడుతూ అంది జాను. రామ్ జానుని పక్కకి నెట్టి బెడ్పై పడుకుంటూ, నీ మొహానికి అంత సీన్ లేదు కానీ నోరు మూసుకొని పడుకో.
అని కసరడంతో జాను రామ్ వంక కోపంగా చూస్తూ, నీకు ఒప్పుకోవడానికి ఈగో అడ్డు వస్తుంది కదా, నాకు తెలుసు నువ్వు జెలసీగా ఫీల్ అవుతున్నావు అని. నువ్వు నిన్న ఎలాగైతే గీతాంజలి ఇష్టమంటే నేను జెలసీగా ఫీల్ అయ్యానో, ఇప్పుడు నువ్వు కూడా అలానే జెలసీగా ఫీల్ అవుతున్నావు, కానీ ఒప్పుకోవు అని విసుగ్గా అని రామ్ పక్కన పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఉంది. రామ్ జాను అన్నదానికి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు. జానుకి ఇంతలో ఏదో గుర్తుకు రావడంతో, అయ్యో రామ్, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయవా అని గారంగా అడిగింది. రామ్ జాను వంక చూడకుండానే కళ్ళు మూసుకొని, నీకు అవసరమైతే స్వీట్గా మాట్లాడతావు, అవసరం తీరగానే నన్ను ఇరిటేట్ చేస్తావు, చాలా ముదురు పిల్లవే అని కసిరి, విషయమేంటో చెప్పు, హెల్ప్ చెయ్యాలా లేదా అనేది ఆలోచిస్తాను అని గంభీరంగా అన్నాడు. జాను రాంపై చెయ్యి వేస్తూ, అదా, గీతాంజలి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంది అని గీతాంజలి తన బాస్ గురించి చెప్పిన విషయాలు చెప్పి, అలాగే తను ఆరుష్ పిఏ పోస్టుకి అప్లికేషన్ కూడా పెట్టింది, కానీ రామ్ తనకి జాబ్లో హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, ఎందుకంటే గీతాంజలి టాలెంటెడ్ పర్సన్, తనకి ఎలాగైనా జాబ్ వస్తుంది, కానీ తనని తన బాస్ నుంచి కాపాడవా ప్లీజ్, వాడు తనని చాలా ఇరిటేట్ చేస్తున్నాడట అని మొహం డల్గా పెట్టుకొని అంది. రామ్ జాను చెప్పింది విని కాసేపు ఆలోచించి, ఎవరి ప్రాబ్లంని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, తన ప్రాబ్లం తనే సాల్వ్ చేసుకుంటుంది, నేను అస్సలు తనకి హెల్ప్ చేయను అని గంభీరంగా అన్నాడు. రామ్ అలా మాట్లాడగానే కోపంగా, అదేంటి అలా అంటున్నావు, ఒక అమ్మాయిని ఒక వెధవ ఏడిపిస్తున్నాడు అని తెలిసినా కూడా తనని కాపాడకుండా ఇలా ఎలా సైలెంట్గా ఉంటావు, అదే వాడు మన ప్రేరణని ఆరుషిని ఏడిపిస్తే నువ్వు ఊరుకుంటావా అని సీరియస్గా అడిగింది. రామ్ జాను వైపు తల తిప్పి చూసి, వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చినా కూడా వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు, వాళ్ళని ఏడిపించిన వాడి కాళ్ళు చేతులు విరగొట్టి వస్తారు, అంతేకాని ఏడుస్తూ కూర్చోరు అని విసుగ్గా చెప్పాడు. జాను రామ్ కళ్ళలోకి చూస్తూ, అది కాదు రామ్, ప్రేరణ ఆరుషికి అంటే సెల్ఫ్ డిఫెన్స్ వచ్చు, కానీ గీతాంజలికి రాదు కదా, ప్లీజ్ నువ్వే తనకి ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, ఎలాగైనా గీతాంజలి ఆ కంపెనీ నుండి బయటపడేలా చూడు, లేదంటే వాడు ఇంకో అమ్మాయి జోలికి వెళ్లకుండా చెయ్యి, ప్లీజ్ రామ్, నువ్వు ఆ ఒక్క హెల్ప్ చేస్తే నువ్వు ఏం చెప్పినా నేను అది చేస్తాను ప్లీజ్ అంది జాను. రామ్ చెయ్యి పట్టుకొని ఊపుతూ ఉంది. జాను అలా అనగానే రామ్కి ఒక ఆలోచన వచ్చి సైడ్ స్మైల్ ఇస్తూ, సరే నేను వాళ్ళ బాస్ని హ్యాండిల్ చేస్తాను, అలాగే తను గీతాంజలి జోలికి రాకుండా చేస్తాను, నేను చెప్పినట్టు చేస్తాను అని అన్నావు కదా, అయితే విను, నేను అలా చెయ్యాలి అంటే నేను రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు కిస్ ఇవ్వాలి, అలాగే నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక కూడా నన్ను హక్ చేసుకొని కిస్ ఇవ్వాలి, దీనికి ఒప్పుకుంటానంటే చెప్పు, నేను వెంటనే తన ప్రాబ్లంని సాల్వ్ చేస్తాను అని అన్నాడు రామ్. జాను రామ్ మాటలు వినగానే గతుక్కుమంది. చీ, నేను నీకు ముద్దు పెట్టను, నువ్వు ప్రేమగా సాఫ్ట్గా ముద్దు పెట్టవు, చాలా హార్ష్గా ముద్దు పెడతావు, అంతేకాదు నా పెదాలని కొరుకుతావు, అందుకే నేను ఈ డీల్కి అస్సలు ఒప్పుకోను, ఇక ఏదైనా ఉంటే చెప్పు, చేస్తాను అని అంది జాను. నేను ముద్దు పెడితే హార్ష్గా ముద్దు పెడతాను కదా, అందుకే నిన్నే నాకు ముద్దు పెట్టమని అంటున్నాను, ఈ డీల్కి ఒప్పుకుంటేనే నేను తనకి హెల్ప్ చేస్తాను, లేదంటే నోరు మూసుకొని సైలెంట్గా పడుకో అని అనగానే జాను కాసేపు ఆలోచించి ఏ దారి తోచక, సరే అలాగే చేస్తాను, కానీ వన్ కండిషన్, నువ్వు ముందు గీతాంజలి ప్రాబ్లం సాల్వ్ చెయ్యి, ఆ తర్వాత నువ్వు సాల్వ్ చేసావా లేదా అని నేను గీతాంజలికి ఫోన్ చేసి అడుగుతాను, తను నిజంగానే నువ్వు తనకి హెల్ప్ చేశావు అని చెప్తే మరుసటి రోజు నుంచి నువ్వు చెప్పినట్టు చేస్తాను,
అని కరాఖండిగా అంది జాను. రామ్ జాను వంక చూస్తూ, ఏయ్ పిల్ల పిచ్చుక, నేను డైరెక్ట్గా వెళ్ళి తనకు హెల్ప్ చేయను, ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకో, నేను తనకి హెల్ప్ చేయగానే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యకపోయావు అనుకో, నేనే నీకు స్వీట్ టార్చర్ చూపిస్తాను, మైండ్ ఇట్ అని గంభీరంగా అన్నాడు. జాను రామ్ని హక్ చేసుకుంటూ, సరే సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నన్ను కాస్త ప్రిపేర్ అవ్వనివ్వు. ఇలా బెదిరిస్తే నాకు నిన్ను ముద్దు పెట్టుకోవాలి అన్న ఫీలింగ్ రాదు. నువ్వంటే భయం వస్తుంది తప్ప. ఇక పడుకో, నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని రామ్ గుండెలపై తల పెట్టుకుని హక్ చేసుకుని పడుకుంది. కాసేపటికి జాను నిద్రలోకి జారుకున్న తర్వాత రామ్ జాను వైపుకు తిరిగి జాను నిదిటిపై ముద్దు పెట్టుకుని జానుని గట్టిగా హక్ చేసుకుని, జాను వైపు ఉన్న టెడ్డీ బేర్ కనిపించగానే జానుని వదిలి మెల్లిగా కొంచెం చెయ్యి ముందుకు అని ఆ టెడ్డీ బేర్ని కింద పడేసి మళ్ళీ జానుని హక్ చేసుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు రామ్ జానుకి మాట ఇచ్చినట్టుగా గీతాంజలి బాస్కి రోషన్కి ఒక మొబైల్ ఇచ్చి కాల్ చేయించి బెదిరించాడు. నువ్వు ఇంకోసారి అమ్మాయిల జోలికి వెళ్ళావు అంటే నువ్వు చేసే ఇల్లీగల్ బిజినెస్ అంతా బయట పెడతాను, మైండ్ ఇట్ అని అన్నోన్ నెంబర్ నుంచి అతను చేసే ఇల్లీగల్ పనులు, ఎఫ్ఐఆర్ వీడియోస్ అవన్నీ అతని మొబైల్కి పంపించడంతో అతను భయపడ్డాడు. నిజానికి ఈ ప్రూఫ్స్ని పోలీసులకు ఇచ్చి అతనిని అరెస్ట్ చేయించవచ్చు, కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అతను మళ్ళీ బెయిల్ మీద బయటికి వస్తాడు. అందుకే రామ్ అతనిని భయపెట్టాలి అనుకున్నాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారా అని కనుక్కోవడానికి ఒక హ్యాకర్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ హ్యాకర్ కూడా ఆ నెంబర్ ఎవరిది అని అతను హ్యాక్ చెయ్యలేకపోయాడు. గీతాంజలి బాస్కి ఏం చెయ్యాలో అర్థం కాక కొన్ని రోజులు అమ్మాయిల జోలికి వెళ్ళకూడదు, మేబీ నేను ఏడిపించిన అమ్మాయిల బంధువులు ఎవరైనా నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అని ఆలోచిస్తూ కొన్ని రోజులు ఈ అమ్మాయిల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అని అనుకున్నాడు. ఆ రోజు తన బాస్ తనతో మిస్బిహేవ్ చేయకుండా నార్మల్గా మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే గీతాంజలికి ముందు ఏదో అనుమానం వచ్చినా కూడా తర్వాత అంతా నార్మల్గానే ఉంది అనుకుని సైలెంట్గా ఉంది. అదే రోజు సాయంత్రం గీతాంజలి జానుకి విషయం చెప్పింది. జాను ఇదంతా రామ్ చేశాడు అని అనుకుని నవ్వుతూ, ఓకే నువ్వు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసి రాత్రి రామ్ ఇంటికి వచ్చాక రామ్కి థ్యాంక్ యూ చెప్పి రామ్ని గట్టిగా హక్ చేసుకుంది. కానీ రామ్ జానుని చూస్తూ, ఏ పిల్ల పిచ్చుక, నాకు కిస్ ఇస్తాను అన్నావు, మరచిపోయావా అని కోపంగా అంటుంటే జాను రామ్ వంక చూస్తూ, రామ్ ముద్దు పెట్టాలంటే మనసులో నుంచి ఫీలింగ్ రావాలి, అంతేకాని బలవంతంగా పెట్టకూడదు అని చెప్పి నాకు ఫుల్ నిద్ర వస్తుంది, అలాగే కడుపు నొప్పిగా ఉంది అని చెప్పి బెడ్ పైకి వెళ్ళి పడుకుంది. రామ్ మనసులో, నీ అంతటా నువ్వే వచ్చి ముద్దు పెట్టేలా చేస్తాను, రాక్షసి, నన్ను మోసం చేస్తావా అని చిరుకోపంగా జానుని తిట్టుకొని వెళ్ళి జాను పక్కన పడుకున్నాడు. జాను రామ్ తన పక్కన పడుకోగానే రామ్ గుండెపై చేరి గట్టిగా హక్ చేసుకొని పడుకుంది. రామ్ జానుని చూస్తూ, దీనికేం తక్కువ లేదు అని అనగానే జాను, గుడ్ నైట్ రామ్, నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి గుర్రు పెట్టి నిద్రపోయింది. అలా 2 డేస్ గడిచిపోయాయి. ఈ 2 డేస్లో ఆరుష్ పిఏ జాబ్ కోసం ఎంతమంది అప్లై చేశారా అని ఒకసారి చూడమని ఆరుషికి చెప్పి వాళ్ళందరికీ మండే రోజు ఆఫీస్కి ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మెయిల్ చెయ్యి అని ఆరుష్కి చెప్పాడు. ఆరుష్ అసిస్టెంట్ దొరికే వరకు ఆరుష్కి హెల్ప్ చేస్తూనే ఇటు ఇన్స్టిట్యూషన్ పనులు చూసుకుంటూ ఉంది ఆరుషి. మరుసటి రోజు శుక్రవారం కావడంతో ఆ రోజు జాను ఎప్పటిలాగానే ఉదయాన్నే లేచి రోషన్ చెప్పిన ఎక్సర్సైజ్ చేసి షూటింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తనే ప్రిపేర్ చేసి హాల్లో ఉన్న దేవుడి గదికి వెళ్ళి
పూజ చేసి అందరూ కిందికి రావడంతో అందరికీ హారతి ఇచ్చి అందరి నుదిటిపై కుంకుమ పెట్టింది. కానీ రామ్ మాత్రం ఇంకా కిందికి రాలేదు. రామ్కి ఆ రోజు ఏదో మార్నింగ్ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. జాను రామ్ కోసం చాలాసేపు ఎదురు చూసింది. కానీ రామ్ కిందికి రాకపోవడంతో రామ్ దగ్గరికి వెళ్ళి, రామ్, నీ కోసం చాలాసేపటి నుంచి కింద వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు కిందికి రావడం లేదు? ఎప్పుడు చూసినా ఆ ల్యాప్టాప్లో తల దూరుస్తావు. అసలు నువ్వు మనిషివా రోబోవా అంటూ రామ్కి హారతి ఇచ్చింది. రామ్ చిరాగ్గా జాను వంక చూస్తూ, ఏయ్ పిల్ల పిచ్చుక, నాకు ఇలాంటి వాటిపై నమ్మకం లేదు. ఇంకోసారి ఇలా చేశావు అంటే మర్యాదగా ఉండదు అని జానుపై అరిచాడు. కానీ జాను రామ్ మాటలు పట్టించుకోకుండా, తప్పు రామ్, అలా అనకూడదు అంటూ రామ్ నుదిటిపై ఫాస్ట్గా కుంకుమ పెట్టి, ఇదిగో రామ్, నువ్వు ఈ కుంకుమ కనుక చెరిపేయాలి అని ట్రై చేశావో నాపై ఒట్టే చెప్తున్నా అని రామ్కి వేలు చూపించి బెదిరిస్తూ, నువ్వు నన్ను ఎంత కోపంగా చూసినా నన్ను ఏం చెయ్యలేవు. కానీ తొందరగా కిందికి రా, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని ఫాస్ట్గా రామ్ జానుని తిట్టేలోపే ఆ రూమ్ నుంచి బయటికి వచ్చింది. జాను వెళ్ళగానే రామ్ కోపంగా, ఈ పిల్లకి ఏమైనా పిచ్చా అని తన నుదిటిపై ఉన్న కుంకుమని తుడుచుకోవడానికి అని చేతిని తన నుదిటి వరకు తీసుకొని వెళ్ళాడు.